ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ తీసుకోవాలి అనగానే వచ్చే క్వశ్చన్ మార్క్ ఏంటి? అసలు ఎక్కడ తీసుకోవాలి? అప్రూవల్స్ ఏముండాలి? ఏంటి అనేది ఆలోచన వస్తుంటుంది. ఎందుకు అంటే మనం ఇన్వెస్ట్ చేసేది ఔట్‌స్కర్ట్స్‌లో. ఎందుకు? ఎంత లాంగ్ డిస్టెన్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే అంత ఎక్కువ రిటర్న్స్ రావడానికి మనకు స్కోప్ ఉంటుంది. కానీ ఆ లాంగ్ డిస్టెన్స్‌లో వచ్చేసరికి మెయింటెనెన్స్ ఏంటి? సెక్యూరిటీ ఏంటి? అప్రూవల్స్ ఏంటి? ఎవరు కాపాడతారు? ఇలాంటివి కొన్ని క్వెషన్స్ మనకు వస్తూ ఉంటాయి. మరి ఈ క్వెషన్స్‌కి ఎవరిని ఆన్సర్ అడగాలో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇది లిటరల్‌గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్. నాకు మా ఫ్రెండ్స్ ప్లాట్ కొను అని సజెస్ట్ చేసినప్పుడు ఎక్కడో ఉంటుంది దూరంలో మెయింటెనెన్స్ ఇబ్బందులు, లీగల్‌గా మనమేమో పనిలో బిజీగా ఉంటాము. ఈ ప్రాసెస్ మనం ముందుకెళ్ళలేంలే అనేసి నా మైండ్‌లో వాళ్ళు చెప్పుతుంటేనే నేను ఇవన్నీ లోపల స్క్రోల్ చేసుకొని మన దగ్గర డబ్బులెక్కడున్నాయి అని నో చెప్పేసాను. మరి ఆ టైంలో కనుక నాకు కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ హైదరాబాద్‌లో మంచి ప్రాపర్టీస్ ఉండేవి నాకు. మరి మీరు కూడా మీ ఇంటికి వచ్చి ఎవరైనా కూర్చొని, లేకపోతే మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఇలాంటప్పుడు కానీ ఎవరైనా కరెక్ట్‌గా సజెస్ట్ చేస్తుంటే కరెక్ట్‌గా ఏం అప్రూవల్స్ ఉండాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? అనేది కొంచెం ఆలోచించండి. మరి మనకు హైదరాబాద్‌లో వచ్చేసి హెచ్ఎండిఏ అంటారు. ఓకేనా? హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ అనమాట. ఇది సిటీ సెంటర్ పాయింట్ నుంచి మరి సిటీ సెంటర్ పాయింట్ అంటే ఎంజీబీఎస్ 0 పాయింట్ అనమాట సిటీకి. 0 పాయింట్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ వరకు కూడా ఆల్మోస్ట్ ఈ హెచ్ఎండిఏ లిమిట్స్‌లోకి వస్తుంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్యాక్ అయిపోయి ఉంది. క్లియర్ కదా? మరి దీని తరువాత 25 కిలోమీటర్స్ తర్వాత వచ్చే ఏ ఏరియాలోనైనా సరే, డిస్ట్రిక్ట్ కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, ఎక్కడైనా సరే మనం గనక ఒక లేఅవుట్ చేయాలనుకుంటే, ఒక డెవలపర్ ఒక లేఅవుట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా డీటీసీపీ అప్రూవల్ ఉండాలి. ఈ డీటీసీపీ అప్రూవల్ ఉండి ఇది రేరాలో రిజిస్ట్రేషన్ చేయబడి ఉండాలి. రేరా ఏంటి? ఇది మనకు డెవలపర్‌కి యాస్ ఎ సేమ్ టైమ్ ఒక కస్టమర్‌కి కూడా చాలా సపోర్టింగ్ చేస్తూ లీగల్‌గా పర్ఫెక్ట్‌గా ఇది లీగలైజ్డ్‌గా ముందుకెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ అనమాట. ఒక గవర్నమెంట్ బాడీ ఇది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్‌లో ఏంటంటే డెవలపర్ ఏవైతే అనౌన్స్‌మెంట్ చేస్తాడో డెవలప్‌మెంట్స్ కావచ్చు, మళ్ళీ వాళ్ళకి సింగిల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్స్ జరగాలి. ప్రతి దానికి జీఎస్టీలు పే చేయాలి. 15% మార్ట్‌గేజ్ పెట్టాలి. డెవలప్‌మెంట్స్ కంప్లీట్ అయినాక మనకి మార్ట్‌గేజ్ రిలీజ్ చేయించుకోవాలి. మరి ఇలాంటివన్నీ కూడా రేరాలో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి డీటీసీపీ అప్రూవల్ అండ్ రేరా రిజిస్ట్రేషన్ అయి ఉంటే మనకి సరిపోతుంది. దీంతో పాటు ఆ డెవలపర్ ఎవరు? వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి? ఎందుకంటే ల్యాండ్ ఫరెవర్ కూడా మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం తీసుకుంటుంది సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ల్యాండ్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి వాళ్ళు మెయింటెనెన్స్ కోసం మనకిచ్చే కమిట్మెంట్స్ ఏంటి? బిఫోర్ వాళ్ళ వెంచర్స్ సేఫ్టీగా, సెక్యూరిటీగా ఉన్నాయా? మనకెప్పుడైనా కన్‌స్ట్రక్షన్ కావాలి అంటే మరి ఆ ప్లానింగ్ ఎవరిస్తారు? మరి దానికి సంబంధించిన అప్రూవల్ పార్ట్ ఏంటి? కన్‌స్ట్రక్షన్ పార్ట్ ఏంటి? ఎందుకంటే ఇవాళ ఉంటున్న బిజీ షెడ్యూల్స్‌లో ప్రతి ఒక్కరు వాళ్ళ లెవెల్ బెస్ట్ బిజీగా ఉంటేనే రోజులు గడిచే పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితి నుంచి బయటకొచ్చి ఇవన్నిటి వెనకాల తిరగాలంటే ఎవరికీ తీరిక లేదు. కానీ ఇదంతా కూడా కంపెనీ నుంచి మనకు ఆ పర్టిక్యులర్ డెవలపర్ ఆ కంపెనీ నుంచి మనకు సపోర్ట్ రాగలిగితే మనం ఫరెవర్ కూడా మనకి మంచి గ్రోత్ ఉంటుంది. కావాలన్నప్పుడు కన్‌స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ముందుకెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? థాంక్ యూ.